హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. టమోటాని ఎండబెట్టే పని లేకుండా, మనకి రుబ్బే పని లేకుండా బాణీట్లోనే ఈజీగా నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది మనకి ఎంతకాలం అంటే అంతకాలం నిల్వ ఉంచుకోవచ్చు. ఏం డోకా ఉండదు. చక్కగా బయటనే ఉంచుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది సింపుల్గా స్టెప్ బై స్టెప్గా చెప్పాను. మిస్ అవ్వకుండా పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం బాణీలు పెట్టుకొని ఆవాలు తీసుకోవాలి. ఆవాలు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. మెంతులు ఒక అర స్పూన్ తీసుకొని వేయించుకోవాలి. మెంతులు ఎక్కువ వేయకూడదు, చేదొచ్చేస్తుంది. మెంతులు ఆవాలు ఇదిగోండి. బాణీలు వేడయ్యి చిటపట్లాడుతున్నాయి కదా, చక్కగా చిటపట్లాడుతుంటే సిమ్లో పెట్టుకొని అలా కొంచెం సేపు సువాసన వస్తుంది అన్నట్టుగా ఆఫ్ చేసేయటం. మనకి ఆ బాణీలు వేడికే వేగిపోతాయి అవి చక్కగా చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. టమోటాలన్నీ తీసుకోవాలి. కేజీన్నర టమోటాలు తీసుకున్నా నేను. అది మనకి నొక్కితే మెత్తగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉన్న పళ్ళని తీసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చడికి నిల్వ ఉండటానికి బాగుంటుంది. మనము నిలువుగా కట్ చేసేసుకొని పెట్టేసుకోవటమే. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కట్ చేయటము తొందరగా మగ్గాలనుకుంటే చిన్న ముక్కల్ని, ఎక్కువసేపు అయినా పర్వాలేదు అనుకుంటే పెద్ద ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే అడ్డంగా కట్ చేసి సన్నగా కట్ చేసుకున్నానండి. ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కట్ చేశాను. మనకి టమోటాలన్నీ కట్ చేసిన తర్వాత పొయ్యి దగ్గరికి వెళ్ళిపోదాము. పొయ్యి దగ్గరికి వెళ్ళిపోయి టమోటాలను వెలిగించేసి సిమ్లోను కాదు, హైలోను కాదు, మీడియంలో పెట్టి మనకి మగ్గించుకోవాలి. పొయ్యి మీద మూత అయితే పెట్టకూడదు. మూత పెట్టకుండానే ఆ విధంగా మగ్గిపోతాయి. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. ఒక 5-10 నిమిషాల్లో ఆ విధంగా మగ్గిపోతాయి. మనకి పచ్చడి నూరే పని ఏమి ఉండదండి. టమోటా అంతా మెత్తగా అయిపోతుంది. తర్వాత మనము చింతపండు తీసుకోవాలి. కేజీకి ఒక 50 గ్రాముల చొప్పున చింతపండు తీసుకొని పిక్కలవి ఈనెలవి లేకుండా చూసుకొని మనము పచ్చడి అనేది వేడి నీళ్ళతో కొంచెం కొంచెం చిక్కగా పిండుకోవాలి. దాంట్లో వేసేసుకొని చింతపండు రసం కూడా ఎదిగే వరకు మనము పొయ్యి మీదే పెట్టుకోవాలి. కొంచెం జలుబు చేసింది, ఏమనుకోకండి. గొంతు అలా వస్తుంది అని కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. అదిగోండి, ఇది మనం పొయ్యి మీద నుంచి సిమ్లో పెట్టుకొని కొంచెము ఆ చింతపండు ఇది అయ్యేటట్టు ఇరిగే వరకు చక్కగా దగ్గరకు వచ్చే వరకు పెట్టుకోవాలండి. దగ్గరికి వచ్చేస్తుంది అనగా అది చూసారా ఇప్పటికే మెత్తబడిపోయింది. మనం చింతపండు వేసుకొని ఇంకా కొంచెంసేపు మగ్గించుకుంటాం కదా, ఆ చింతపండు మగ్గే లోపల ఇంకా టమోటా బాగా మగ్గిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. మనకి మిక్సీలో వేసేంత దగ్గరికి వచ్చేస్తుందండి. ఒక గ్లాసుడు మనం కప్పు కొలతలాగా తీసుకోవాలి. ఒక గ్లాసు ఉప్పు అయితే 1.5 గ్లాసుడు కారం వేసుకోవాలి. మీ ఉప్పు కారాలు అనేవి మీ ఇంట్లో ఏ విధంగా తింటారో ఆ విధంగా చూసి వేసుకోవాలి. ముందు మనము ఆవాలు మెంతులు వేయించుకున్నాం కదండి, అది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. చక్కగా అదంతా కలిసే వరకు కలుపుకొని చింతపండు రసం కూడా చక్కగా దాంట్లో కలిసిపోయింది. మనకి కట్టేసుకోవటమే. పొయ్యి కట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. మనము వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలన్నా పూర్తిగా చల్లారిపోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే మనము తాలింపు పెట్టుకోవాలి. దీంట్లో మనము ఉప్పు కారాలు కొలుచుకున్నాం కదా, అదే గ్లాస్తో 2 గ్లాసులు నూనె వేసాను. దీంట్లో కూడా తాలింపు కూడా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. మనము ఆవాలు కొంచెం 4 గింజలు మెంతులు, దీంట్లో ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు వేసుకుంటారు. కొంతమంది ఇంగువ వేసుకుంటారు.
నేనైతే ఇంగు వాడలేదు, వెల్లుల్లిపాయ వాడాను. కరివేపాకు వేసుకుంటారు. కరివేపాకు కూడా వాటర్ క్వాంటిటీ ఉంటుందని కరివేపాకు కూడా నేను వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోండి. మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే కరివేపాకు వాడకూడదు, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇదిగోండి, మనము అది కూడా బాగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మనం దాంట్లో కలిపేసేసుకోవడమే. రెండు చల్లారిపోవాలి పూర్తిగా. చల్లారిపోయిన తర్వాత కలిపేసేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది మనకి ఒక 6-7 నెలలైనా పాడైపోదండి. బయటే పెట్టుకోవచ్చు హాయిగా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు.